సరే, ఏం చేసావు ఇవాళ? భార్గవ, ఇవాళ నీ కోసం గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర ఎర్ర గోంగూర ఇది ఇక్కడ బోల్టన్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాం. అంతా ఏరి తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టి కాస్త నూనె వేసి వేయించాలి. ఫస్ట్ స్టెప్ అది. ఇలానా? ఇలా వేయించిన తర్వాత చల్లారి పెట్టాలి 1 నైట్ అంతా. ఉప్పు వేసావా? ఉప్పు తెల్లారి వేయాలి. తెల్లారి వేస్తారు ఉప్పు. వేయించేటప్పుడు ఉప్పు వేయకూడదు, నీరు కారిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానికి సరిపడా ఎండుమిరపకాయలు పొడి కొట్టాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ, మెంతులు వేసి పొడి కొట్టాను. ఎంత వేసావు? దానికి సరిపడా వేయాలి. కాసిన ఎక్కువ. దీనికి ఎంత పట్టింది? పట్టే 30-40 మిరపకాయలు పట్టాయి. ఇదా? తర్వాత 30-40 మిరపకాయలు పొడి కొట్టి అప్పుడే 2 మిక్స్ చేసి. ఆవాలంత పచ్చని బట్టి 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసాను. తర్వాత ఇప్పుడు అది 2 మిక్స్ చేసి నూరాలి. అంతా ఒకేసారి 2 సార్లు వేయాలి, నలగదు. కొద్దిగా వేస్తే నలగదు. తిప్పి తీసి ఏది ఇలా మెత్తగా రుబ్బాలి. అంటే కొంచెమే పొడి వేసుకుని రుబ్బావా ఆకుతో? తర్వాత అదంతా కలుపుతావా? పొడి ఇప్పుడు వేసి మళ్ళీ ఇంకో రౌండ్ రుబ్బాలి. కలుస్తుంది అప్పుడు. ఆకు నలగదు లోడ్ ఎక్కువ అయితే, అందుకని కొంచెంగా వేస్తుంది. ఇప్పుడు రెండు సార్లు తిప్పావా? ఆకు మెత్తగా రుబ్బుకుని కారం కలిపాను. కారం కలిపి ఒకసారి రోట్లో తొక్కితే నీకు పచ్చడి కారం 4 మూల కలుస్తుంది ఉప్పుని. తర్వాత లాస్ట్లో ఉప్పు చూసుకొని కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సింది గోంగూర, ఉప్పు, నువ్వుల నూనె, ఆవాలు, మెంతులు, ఇంగు, అంతేగా? కొంచెం ఆర్ని ఇది తడిగా ఉంది, పచ్చడి పాడైపోతుంది. ఇది చూడు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటుంది ఇది? ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటుంది. బయట పెడితే బూజు పట్టిపోతుంది. బయట పెట్టద్దు, వేయించాక శుభ్రంగా ఉంటుంది. చూడాలి, నాకు తెలియదు. ఎర్రగో ఈ గోంగూరలో రకరకాల ఆకులు వస్తాయా? పచ్చడి కూర వేరు, ఎర్రకూర వేరు. దీంతో ఎప్పుడు చేయలేదా? దీంతో తక్కువే. పచ్చడి కూర ఎలా ఉంటుంది? అది కొంచెం ఆకు వేరు, సన్న ఆకు, చిన్న ఆకు. ఇది పెద్ద ఆకు. ఇది మెత్తగా చేసుకోవాలా? అన్నంలో కలుస్తుంది ఇలా మెత్తగా చేసుకుంటే. అమ్మమ్మ చేసేదా? ఈ ఎర్రకూర తక్కువే. ఆ కూర దొరకకపోతే ఈ కూర మీద పడతారు. అమ్మమ్మ ఇలా చేసేదా? ఇలానే అంతే. ఎవరైనా అంతే. ఎక్కువ నూరక్కల కదా, కొంచెం చేస్తే చాలు. మిక్సీలో తిప్పాగా ఆల్రెడీ.
అంతేనా? టేస్ట్ చూస్తే అటుకుల్లో కలుపుకొని చూడు. అన్నంతో తింటారు కదా. వేడి అన్నంలో తింటే నీకు అంత టేస్ట్ తెలియదు. కొంచెం అన్నం చల్లారాలి. చద్దన్నం. సాయంకాలం అన్నానికి అయితే పొద్దున్న వండుకున్న అన్నం సాయంకాలం గట్టి పడుతుంది. అప్పుడు పచ్చడి టేస్ట్గా నువ్వుల నూనె వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోకూడదు, నూనె వేసుకొని వెన్నపూస నంచుకోవచ్చును. ఉల్లిపాయ కొరుక్కోవాలి. ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ కొరుక్కోవాలి. అంతేనా? అంతే.